వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. శ్రీవారు లడ్డూను దానికి సంబంధించి అసలు నెయ్యి వాడలేదని, ఆ వ్యవహారం ఏ స్థాయికి చేరిందో ఆ వ్యవహారం అనేది కూడా మనందరికీ తెలిసిందే. అయితే దానికి సంబంధించి కూడా కోర్టుకు సిబిఐ ఇక్కడ కొన్ని కీలకమైనటువంటి సాక్ష్యాలను కూడా సమర్పించింది. అవి ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే, కోట్లాది మంది భక్తులకు వారందరూ కూడా పరమ పవిత్రంగా భావించేటువంటి తిరుమల శ్రీవారి లడ్డు ఏదైతే ఉందో, ఆ లడ్డూ తయారులో కీలకంగా భావించేటువంటి నెయ్యికి సంబంధించినటువంటి కొన్ని షాకింగ్ నిజాలైతే ఇక్కడ సిబిఐ న్యాయవాది సిట్ హైకోర్టులో కూడా వెల్లడించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం సరఫరా చేసినటువంటి దేవస్థానానికి సరఫరా చేసినటువంటి నెయ్యి అసలు నెయ్యి కాదని కూడా ఇక్కడ స్పష్టం చేసింది. నెయ్యి సరఫరాకు ఇక్కడ టీటీడీతో ఒప్పందం చేసుకున్నటువంటి ఏఆర్ డైరీ, అలాగే వైష్ణవి డైరీ అయినప్పటికీ కూడా దాని వెనక ఉండి కథ నడిపించింది మొత్తం కూడా భోలే బాబా డైరీగా ఇక్కడ వెల్లడించారు. అయితే సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో కూడా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిట్ హైకోర్టుకు అసలు వివరాలను కూడా వెల్లడించింది. ఆ మాటకు వస్తే ఇక్కడ భోలే బాబా డైరీకి ఆ పాలు కావచ్చు, నెయ్యి ఉత్పత్తి చేసేటువంటి వ్యవస్థ లేదని కూడా ఇక్కడ స్పష్టం చేసింది. తమ నుంచి పాలు సేకరించలేదని కూడా రైతులు తమకు చెప్పిన విషయాన్ని కూడా కోర్టుకి ఇక్కడ వెల్లడించారు. కేవలం పామాయిలు, రసాయనాలు, ముడి పదార్థాలతో నకిలీ నెయ్యి తయారు చేసి ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ ద్వారా టీటీడీకి సరఫరా చేసినట్టుగా తమ విచారణలో తెలిసినట్టుగా కూడా ఇక్కడ పేర్కొన్నారు. అయితే నాణ్యత సరిగా లేదని నెయ్యి సరఫరా చేసినటువంటి నేపథ్యంలో భోలే బాబా డైరీని ఇక్కడ టీటీడీ బ్లాక్ లిస్ట్లో పెట్టిందని, దీంతో ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీలను ముందుకు తెచ్చింది భోలే బాబా డైరీ అని, అసలు నెయ్యి లక్షణాలు లేని వాటిని సరఫరా చేసింది. అంతేకాకుండా ఈ కేసులో సాక్షిగా ఉన్నటువంటి సంజయ్ జైను ఈ ఏడాది ఏప్రిల్ 7న ఢిల్లీ నుంచి తిరుపతి ఎయిర్పోర్టుకు రాగా అతడిపైన పిటిషనర్లు వారి తరపు వారు బెదిరించి దాడి చేయడంతో పాటు చెన్నై ఎయిర్పోర్టుకు బలవంతంగా తీసుకెళ్లి ఢిల్లీకి పంపిన వైనాన్ని కూడా ఇక్కడ పేర్కొన్నారు. శ్రీవారు లడ్డూ ప్రసాదం తయారీకి నకిలీ నెయ్యిని సరఫరా చేసిన ఉదాంతంలో కేసు నమోదు చేయడం, అందుకు బాధ్యులను కూడా ఇక్కడ అరెస్ట్ చేయడం తెలిసిందే. వీరికి బెయిల్ మంజూరు చేయాలని కూడా నిందితులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. తమ ఇక్కడ క్లయింట్లు 4 నెలలుగా జైల్లో ఉన్నారని, అనారోగ్యంతో బాధపడుతున్నారని కూడా అన్ని ఆధారాలు సిట్ చేతిలో ఉన్నటువంటి నేపథ్యంలో పిటిషన్లు కస్టడీలో ఉండాల్సినటువంటి అవసరం లేదని, ఎలాంటి షరతులైనా విధించి బెయిల్ మంజూరు చేయాలని కూడా నిందితుల తరపు లాయర్లు అయితే ఇక్కడ కోరుతున్నారు. దీనిపైన తదుపరి విచారణ ఈ నెల 17వ తేదీ కూడా వాయిదా వేస్తూ ఆదేశాలు అయితే జారీ చేసింది. నకిలీ నెయ్యితో లక్షలాది మంది అనారోగ్యానికి కారణమైనటువంటి వారి అనారోగ్యాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా అన్నది ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఓకే, నకిలీ నెయ్యి వాడారనేది కూడా దీనికి సంబంధించి తెలిసింది. మరి అనారోగ్యం బారిన పడినటువంటి వారికి సంబంధించి మరి ఏ విధంగా తీర్పిస్తుంది కోర్టు అనేది కూడా చూడాలి. అలాగే ఇప్పటికి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి వారికి సంబంధించి కూడా బెయిల్ మంజూరు చేస్తుందా లేదనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.